హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వీరేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎప్సన్ l3150 ప్రింటర్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి ఇంక్జెట్ ప్రింటర్. దీంట్లో వచ్చేసరికి స్పెషల్ ఫీచర్ వచ్చేసరికి మీరు మొబైల్ నుంచి కూడా ప్రింట్ ఇవ్వచ్చు. అంటే మీకు ఇది వైఫై మోడల్. ఫ్రెండ్స్, మీకు బాక్స్ మీద వచ్చేసరికి రైట్ సైడ్ టాప్లో వచ్చేసరికి ప్రింట్, కాపీ, స్కానింగ్ అలాగే విత్ వైఫైతో ఉంటుందని మెన్షన్ చేశారు. అలాగే బాక్స్ మీద వచ్చేసరికి బ్లాక్ అండ్ వైట్ ప్రింట్స్ వచ్చేసరికి 4500, కలర్ ప్రింట్స్ వచ్చేసరికి 7500 అని మెన్షన్ చేశారు. మీకు ఇంక్ బాటిల్స్ కూడా బాక్స్లోనే వస్తాయి. ఫ్రెండ్స్, మీకు ఎప్సన్ 3110 ప్రింటర్ అన్బాక్సింగ్ చూస్తే తెలుస్తుంది. సేమ్ స్పెక్స్ అలాగే సేమ్గానే ఉన్నాయి. ప్రింటర్ మోడల్ కూడా సేమే ఉంది. ఇక్కడ బాక్స్ మీద చూపించినట్లే ఉంది. దీని ప్రైస్ వచ్చేసరికి ఎంఆర్పి ప్రైస్ 14,300 అనేది ఉంది. ఇప్పుడు ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడే కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్ పేజ్ని, ట్విట్టర్ పేజ్ని ఫాలో కండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ పొందగలరు. ఫ్రెండ్స్, 3110 ప్రింటర్కి దీనికి తేడా ఏంటంటే వైఫై ఒకటి యాడ్ అయింది అంతే. మిగతాదంతా సేమ్ టు సేమ్. ప్రింటర్ లుక్ వైజ్ కానీ మీకు ఇంక్ బాటిల్స్ మోడల్స్ కానీ సేమ్ ఉన్నాయి. ఫ్రెండ్స్, బాక్స్ ఓపెన్ చేయగానే మీకు యూజర్ మాన్యువల్ అలాగే డ్రైవర్ సీడీ అయితే ఉంది. ఈ డ్రైవర్ సీడీ ఇన్స్టాల్ చేయాలి పీసీలో వచ్చేసరికి. మీకు వైఫై ఎలా కనెక్ట్ చేయాలనేది మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్, మీకు ఇంక్ బాటిల్స్ కూడా సైడ్ అనేవి ఇచ్చారు. మీకు ఈ 4 ఇంక్ బాటిల్స్ అయితే వచ్చినాయి. మెజంతా, ఎల్లో, బ్లాక్ అలాగే బ్లూ ఉంటాయి. పవర్ కార్డ్ అయితే ఒకటి ఇచ్చాడు. ప్రింటర్ అయితే బయటికి తీసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ స్కై బ్లూ కలర్లో ఉన్న స్టిక్కర్స్ అన్నీ రిమూవ్ చేసుకోవాలి. ఇవి మొత్తం సేఫ్టీ కోసం అనేది కదలకుండా ప్రింటర్ ఉండడం కోసమని స్టిక్కర్స్ అయితే వేస్తారు. మీకు ఈ స్టిక్కర్స్ అన్నీ మొత్తం రిమూవ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, బాక్స్లో వచ్చిన మిగతా ప్రోడక్ట్స్ అయితే 4 ఇంక్ బాటిల్స్ అలాగే పవర్ మెయిన్స్ కార్డ్ అలాగే పీసీకి కనెక్ట్ చేసే యూఎస్బి కేబుల్ ఒకటి, ఒక సీడీ, యూజర్ మాన్యువల్ బుక్స్ అయితే ఇచ్చారు. మీకు ఇంక్ బాటిల్ మోడల్ వచ్చేసరికి 003. మీకు ఈ మోడల్ చెప్పే మీరు ఇంక్ తెచ్చుకోవాల్సి వస్తుంది మీకు ఇంక్ అయితే పోసుకోవడానికి. ఇక్కడ బటన్స్ అయితే చూద్దాం. ప్రింటర్లో టాప్లో ఇచ్చారు ఫ్రెండ్స్. బటన్స్ వచ్చేసరికి పవర్ బటన్, వైఫై బటన్ అలాగే నెట్వర్క్ షేరింగ్ బటన్, బ్లాక్ అండ్ వైట్, కలర్ జిరాక్స్ అలాగే ఇంక్ నోటిఫికేషన్ బటన్ కూడా ఇచ్చారు. స్కానర్ వచ్చేసరికి ఇలా ఉంది ఫ్రెండ్స్. మీకు ఇక్కడ పేపర్ సైజెస్ అయితే ఏమేమి స్కాన్ చేయొచ్చు అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే జిరాక్స్ కార్నర్ అనేది కూడా పైన అనేది ఇచ్చారు. మీకు ఇంక్స్ పోసుకునే మట్టికి ఫ్రంట్లో ఇచ్చారు. మీకు ఇంక్స్ కూడా ఇది సపరేట్. మీకు వేరే వేరే బాటిల్స్ వేరే దాంట్లో సెట్ చేయడానికి కూడా ఉండదు. దాంట్లోనే సెట్ అవుతుంది. అలాగే పేపర్ ట్రే కూడా బాగానే ఇచ్చారు. మీకు ఇది మూవింగ్ కూడా చాలా స్మూత్గా ఉంది ప్రీవియస్ మోడల్స్ కన్నా. ఫ్రెండ్స్, మీకు ఫ్రంట్ నుంచి లుక్ అయితే ఇలా ఉంది. మీకు పేపర్ జామ్ అయినప్పుడు తీసుకోవడానికి ఫ్రంట్ సైడ్ అయితే డోర్ ఉంది. ఎప్పుడన్నా పేపర్ జామ్ అయినా తీసుకోవడానికి అయితే ఉంటుంది. అలాగే మీకు పేపర్ ట్రే వచ్చేసరికి కూడా చాలా లెంతీగా ఇచ్చారు, పేపర్ అనేది పడిపోకుండా. బ్యాక్ సైడ్ ఎలా ఉందో చూద్దాం. బ్యాక్ సైడ్ వచ్చేసరికి పవర్ కేబుల్ ఇన్సెట్ చేయడానికి సాకెట్ అయితే ఇచ్చారు. అలాగే సిస్టమ్ కనెక్ట్ చేసుకోవడానికి కూడా యూఎస్బి సాకెట్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఒకసారి కేబుల్ అయితే పెట్టి చూపిస్తాను ఏ ప్లేస్లో ఇచ్చారనేది. నార్మల్ ప్రతి ప్రింటర్కి ఉండే మోడలే ఇచ్చారు ఫ్రెండ్స్. పవర్ కేబుల్ కూడా కనెక్ట్ చేద్దాం. ఇప్పుడైతే ఇంక్స్ అయితే ఫిల్ చేద్దాం. మీకు ఈ బాటిల్స్లో వచ్చేసరికి స్పెషల్ ఏంటంటే మీకు బాటిల్ తిరగవేసినా సరే ఇంక్ అనేది కారదు. అలాగే ఏ బాటిల్ అయితే మనం పెట్టాలనుకున్నాం, ఏ కలర్ అయితే ఆ బాటిల్ ఆ సాకెట్కే పడుతుంది. మీకు పక్కదానికి పెడదాం అనుకున్నా పట్టదు. ఇది ఒక స్పెషల్ ఫీచర్ అయితే ఇచ్చారు. మీకు 3110 ప్రింటర్లో కూడా అదే సేమ్ మోడల్. మీకు మెజంతా అయితే మెజంతా బాటిల్ మెజంతా సాకెట్లోనే పడుతుంది. పక్క దాంట్లో పెడదాం అనుకున్నా పట్టదు. అదొకటి మీకు ఆటో ఫిల్లింగ్, మీరు ప్రెస్ చేయడం అలాంటివి ఏం అక్కర్లేదు. బాటిల్ తిరగేసి దాని మీద పెట్ట ఆటోమేటిక్లీ ఫిల్ అవుతుంది ట్యాంక్ వచ్చేసరికి. ఫ్రెండ్స్, క్యాప్స్ అయితే క్లోజ్ చేసేద్దాం. మీకు ఇంక్ బాటిల్స్ అన్నీ ఇలా ఫిల్ చేయాలి. మొత్తం ఇంక్స్ అయితే ఫిల్ చేసాం. ఇప్పుడైతే ఒకసారి పవర్ కనెక్ట్ చేసి ఆన్ చేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఫీడింగ్ అయితే మీరు పవర్ ఒకసారి ఆన్ చేయాలి. ఇంక్స్ అయితే తీసుకోవడానికి టైం తీసుకుంటుంది. నేను ఇప్పుడు చెప్తాను ఎలా ప్రొసీజర్ అనేది ఇంక్స్ అనేవి హెడ్లోకి ఫిల్ చేయాలనేది. ఫ్రెండ్స్, ఇక్కడ పవర్ బటన్ లైట్ అలాగే వైఫై సింబల్ లైట్ అనేవి బ్లింక్ అవుతున్నాయి.
ఈ రెండు స్టేబుల్గా ఉండాలి. తర్వాత మీకు ఇంక్ బటన్ దగ్గర ఉన్న లైట్ అయితే స్టేబుల్గా వెలుగుతుంది. అప్పుడు ఏం చేయాలంటే మీరు ఆ బటన్ని 8 సెకండ్స్ పాటు ప్రెస్ చేసి పట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్లీ హెడ్లోకి అనేది ఇంక్ అనేది తీసుకుంటుంది. అప్పుడు ఇంక్ సింబల్ ఆరెంజ్ కలర్ లైట్ అలాగే పవర్ లైట్ అనేవి కంటిన్యూస్ బ్లింక్ అవుతాయి. మీకు ఇది ప్రొసీజర్ కంప్లీట్ అయ్యేసరికి మినిమం 20 మినిట్స్ దాకా టైం పడుతుంది ఫ్రెండ్స్. ఇది కంప్లీట్ అయిన తర్వాత మీకు గ్రీన్ లైట్ అనేది పవర్ లైట్ స్టేబుల్గా ఉంటుంది. అప్పుడు మీరు యూస్ చేయడానికి అయితే ఉంటుంది. ప్రింట్ డెమో అయితే కూడా చూపిస్తాను, ప్రింట్ క్వాలిటీ అనేది ఎలా ఉందో. ఫ్రెండ్స్ పేపర్ ప్రింట్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.